యూట్యూబ్లో ఈ రేంజ్ వ్యూసా? విజయ్ దేవరకొండ హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం కింగ్డమ్ టీజర్ 2 రోజుల క్రితం యూట్యూబ్లో విడుదలై సెన్సేషన్ సృష్టిస్తున్నది. వరుస ప్లాఫుల తర్వాత విజయ్ దేవరకొండ నుంచి ఈ రేంజ్ సాలిడ్ కంటెంట్ వస్తుందని అభిమానులు కూడా గెస్ చేయలేదు. మేకింగ్ పరంగా ఈ విజువల్స్ చాలా రిచ్గా కనిపిస్తున్నాయి. సినిమాలో మంచి కంటెంట్ ఉందనేది టీజర్తో ప్రేక్షకులు ఒక అంచనాకు వచ్చారు. విజయ్ దేవరకొండ ఈ చిత్రంతో కుంభస్థలాన్ని బద్దలు కొట్టబోతున్నాడని ఆయన అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఈ టీజర్ ఇంత హైలైట్ కావడానికి ప్రధాన కారణం యంగ్ టైగర్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇవ్వడమే. దేవర లాంటి భారీ విజయం తర్వాత జూనియర్ ఎన్టీఆర్ మరో హీరోకు వాయిస్ ఓవర్ ఇవ్వడంతో ఆయన అభిమానులు కూడా ఈ టీజర్ను ఆసక్తిగా చూస్తున్నారు. అటు విజయ్ ఫ్యాన్స్తో పాటు ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా సినిమాను బాగా ప్రమోట్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా టీజర్ 24 గంటల్లో 11 మిలియన్లకు పైగా వ్యూస్ అందుకోవడం మీడియం రేంజ్ హీరోల్లో ఆల్ టైమ్ రికార్డు అంటున్నారు సినీ విశ్లేషకులు. అలాగే దాదాపు 3 లక్షల వేలకు పైగా లైక్స్ కూడా వచ్చాయి. ఇది కూడా ఓ రికార్డే. టీజర్కు యాడ్స్ ద్వారా కొంత వ్యూస్ కలిసొచ్చాయని భావించవచ్చు. కానీ లైక్స్ కూడా ఈ స్థాయిలో వచ్చాయంటే ఖచ్చితంగా ఈ టీజర్కు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చిందని చెప్పవచ్చు. ఇక ఈ టీజర్కు తెలుగులో మాత్రమే కాకుండా హిందీ, తమిళంలో కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. హిందీలో 6 మిలియన్లకు పైగా వ్యూస్, 75,000కు పైగా లైక్స్ వచ్చాయి. ఈ లైక్స్ ని బట్టి చూస్తే అక్కడ కూడా ఈ టీజర్కు సాలిడ్ రెస్పాన్స్ వస్తుందంటున్నారు సినీ విశ్లేషకులు. ఇక హిందీ వెర్షన్కి రణబీర్ కపూర్ వాయిస్ ఓవర్ మరింత ప్లస్ అయ్యింది. తమిళంలో ఈ టీజర్కి కేవలం 24 గంటల్లో 4 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. అలాగే 54,000కు పైగా లైక్స్ వచ్చాయి. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య వాయిస్ ఓవర్ ఇవ్వడంతో ఆయన అభిమానులు కూడా ఈ తమిళ వెర్షన్ను చాలా బాగా ప్రమోట్ చేస్తున్నారు. మొత్తంగా ఈ టీజర్ 3 భాషల్లో కలిపి 22 మిలియన్లకు పైగా వ్యూస్ అందుకుంది. ఇది మీడియం రేంజ్ హీరోల కేటగిరీలో బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వచ్చిందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. మొత్తంగా చూస్తే పాన్ ఇండియా స్థాయిలో మే 30వ తేదీన కింగ్డమ్ సినిమా విడుదల కానున్నది. ఈ చిత్రం మంచి వసూళ్లు అందుకుంటుందని, టాలీవుడ్ నుంచి విజయ్ దేవరకొండ మరో పాన్ ఇండియన్ స్టార్గా అవతరిస్తాడని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.